Good morning viewers. I hope you are all doing well. Welcome to T1 Academy Current Affairs classes. ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో భాగంగా మనం ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడుకుందాం. అవి ఏంటంటే డ్రోన్ స్కూల్. ఇండియాలో ఫస్ట్ డ్రోన్ స్కూల్ ఎస్టాబ్లిష్ అయ్యిందండి. అది ఎక్కడ ఎస్టాబ్లిష్ అయ్యింది అనే విషయం గురించి చర్చించుకుందాం. దాని తర్వాత యువికా స్కీమ్. ఇస్రో వాళ్ళు యువికా అనే ఒక స్కీమ్ని కొత్తగా లాంచ్ చేశారండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ చిలీలో ఒక న్యూ ప్రెసిడెంట్ని ఎలక్ట్ చేయడం జరిగింది. చిలీ వాళ్ళు ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇరిడైకి కూడా ఒక న్యూ చీఫ్ని, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు కూడా ఒక న్యూ చీఫ్ని అపాయింట్ చేయడం జరిగిందండి దాదాపు 10 నెలల తర్వాత. ఆయన ఎవరు, ఆయన ఇరిడైకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అలాగే ఈపీఎఫ్ఓకి సంబంధించి ఇంట్రెస్ట్ రేట్ విషయంలో ఒక న్యూ అప్డేట్ ఉందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ లక్ష్య సేన్ అనే మన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ గురించి ఈయన న్యూస్లో ఉన్నాడండి ఈరోజు. అండ్ కొన్ని ఆబ్జర్వరీస్ అండ్ సమ్ ఎంసీక్యూస్, ఈ అన్నిటికీ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీద మనం ఇప్పుడు డిస్కషన్ చేసుకుందాం. కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ టాపిక్, దట్ ఈస్ డ్రోన్ స్కూల్స్. India's first drone school has been established in Gwalior, Madhya Pradesh. Drones, మనం ఈ మధ్య కాలంలో డ్రోన్స్ని ప్రతి దగ్గర వాడుతున్నామండి. శుభకార్యాల్లో కానివ్వండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన పెళ్ళిళ్ళలో కానివ్వండి, ఎంగేజ్మెంట్స్లో కానివ్వండి, ఇలా ప్రతి ఫంక్షన్స్లో వాడుతున్నాం. అలాగే అగ్రికల్చర్లో మనము రసాయనాలు మరియు ఎరువులు చల్లడానికి వాడుతున్నాం. ఇలా చాలా. అలాగే మన శానిటైజేషన్ వర్కర్స్, శానిటైజేషన్లో కూడా శానిటైజేషన్కి సంబంధించిన విషయాల్లో కూడా డ్రోన్స్ని వాడడం జరుగుతుందండి. ఇలా మనం చాలా రంగాల్లో డ్రోన్స్ మన యూటిలైజేషన్, అలాగే డిఫెన్స్ రిలేటెడ్ ఇష్యూస్లో కానివ్వండి, ఇలా చాలా రంగాల్లో డ్రోన్స్ అనేటివి డే టు డే లైఫ్లో మనకు ఉపయోగపడుతున్నాయి. దానికి సంబంధించి ఒక స్కూల్ని ఏర్పాటు చేయడం జరిగిందండి మధ్యప్రదేశ్లోని ఇండోర్లో. అండ్ ఈ డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి అప్డేట్స్ కానివ్వండి, ఏదైనా దానికి సంబంధించిన రెగ్యులేషన్స్ కానివ్వండి, కొత్త అప్డేట్స్ కానివ్వండి, ఏదైనా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారి పరిధిలో వస్తుంది. The Union Civil Aviation Minister Jyotiraditya Scindia and Madhya Pradesh Chief Minister Shivraj Singh Chauhan వీళ్ళిద్దరూ కలిసి ది ఫస్ట్ డ్రోన్ స్కూల్ ఆఫ్ ఇండియా ఇన్ గ్వాలియర్ మధ్యప్రదేశ్లో జ్యోతిరాదిత్య సింధియా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అండ్ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన శివరాజ్ సింగ్ చౌహాన్ గారు నిన్న ఇనాగ్రేట్ చేయడం జరిగిందండి గ్వాలియర్ మధ్యప్రదేశ్లో. దిస్ డ్రోన్ స్కూల్ ఈజ్ వన్ ఆఫ్ ది 5 డ్రోన్ స్కూల్ ప్లాన్ టు బీ ఓపెన్డ్ ఇన్ డిఫరెంట్ సిటీస్ ఆఫ్ మధ్యప్రదేశ్. ఇది ఒక్కటి మాత్రమే కాకుండా గ్వాలియర్లో ఓపెన్ చేసింది మొట్టమొదటిదండి. ఇది మాత్రమే కాకుండా ఇంకా 4 డ్రోన్ స్కూల్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అవి ఎక్కడ అంటే భోపాల్, ఇండోర్, జబల్పూర్ అండ్ సత్నా. ఇందాక చెప్పాను కదండి, మన శానిటైజేషన్లో కూడా డ్రోన్స్ని వాడుతున్నారని. ముఖ్యంగా ఇండోర్ సిటీలో యూఏవీస్ అన్మాన్డ్ ఏరియల్ వెహికల్స్ని వాడి ఇండోర్ సిటీ మొత్తాన్ని శానిటైజ్ చేయడం జరిగిందని చెప్పి ఆ మధ్య న్యూస్లో ఉందండి దీనికి సంబంధించిన విషయం. అండ్ ఈ డ్రోన్స్కి సంబంధించి ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీదైనా అడగచ్చండి. డ్రోన్స్ ఏ మినిస్ట్రీ కిందకి వస్తాయంటే సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ కిందకి వస్తాయి. అండ్ ఫస్ట్ డ్రోన్ స్కూల్, ఆ డ్రోన్ స్కూల్లో ఏం నేర్పిస్తారంటే పిల్లలకు చిన్నప్పటి నుంచే డ్రోన్ టెక్నాలజీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ కానివ్వండి, అవి ఎలా తయారు చేయాలి, దానికి సంబంధించిన టెక్నాలజీకి సంబంధించిన అప్డేట్స్ కానీ నేర్పించడం జరుగుతుంది. ఎందుకంటే అది రాబోయే కాలంలో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీల్డ్ ఇన్ హ్యూమన్ లైఫ్. మన మనుషులకు ఇది డిఫెన్స్ సెక్టార్లో కానివ్వండి, లేకపోతే అగ్రికల్చరల్ సెక్టార్లో కానివ్వండి, శానిటైజేషన్ సెక్టార్లో కానివ్వండి, ఈ టెక్నాలజీ అనేది చాలా ఉపయోగపడుతుందండి ఫ్యూచర్లో. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మొదటి ప్రశ్న. Cytokine storm was a term that was heard a lot in news during the COVID-19 pandemic. This term is related to cytokine storm అనే పదాన్ని న్యూస్లో ఎక్కువగా COVID-19 పాండమిక్ టైంలో విన్నాము. ఈ టర్మ్ కింద ఇవ్వబడిన వాటిల్లోంచి దేనికి సంబంధించింది? ఆప్షన్ ఏ ఓవర్ బ్లీడింగ్, ఆప్షన్ బి హెవీ రిలీజ్ ఆఫ్ గ్లూకోజ్, ఆప్షన్ సి ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్ ఆప్షన్ డి ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ ఇమ్యూన్ సెల్స్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ యువికా. యువికా మీన్స్ యువ వైజ్ఞాని కార్యక్రమం ఆర్ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్.
ఇస్రోకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఇంపార్టెంటేనండి. ఇస్రో ఈ మధ్య కాలంలో న్యూస్లో ఉంది. గగన్యాన్ 2022 గగన్యాన్ మన వాళ్ళని స్పేస్లోకి పంపించడం కానివ్వండి, ఇస్రోకు కొత్త చీఫ్ వచ్చారు సోమనాథన్ కానివ్వండి, ఇప్పుడు యువికా ప్రోగ్రామ్ కానివ్వండి, ఇస్రోకు సంబంధించి ఏదొచ్చినా న్యూస్లో ఏ టాపిక్ వచ్చినా అది ఇంపార్టెంటేనండి. దేని మీద అయినా క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ ఉంటుంది. ఈ యంగ్ సైంటిస్ట్ ప్రోగ్రామ్ అంటే ఏంటంటే, ది ప్రోగ్రామ్ ఎయిమ్స్ టు సెలెక్ట్ 150 స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ who are studying in class 11th. క్లాస్ 11th చదువుతున్న ఒక 150 మెంబర్స్ విద్యార్థుల్ని ఒక ఆన్లైన్ క్విజ్ కాంటెస్ట్ ద్వారా సెలెక్ట్ చేసి వాళ్ళని ఇస్రోకు సంబంధించిన వివిధ కార్యాలయాలకు తీసుకెళ్ళి అక్కడ బేసిక్ సైన్స్, స్పేస్ టెక్నాలజీకి సంబంధించి బేసిక్ నాలెడ్జ్ అండ్ స్పేస్ సైన్స్ ఇలాంటి వాటి గురించి విద్యార్థులకు తెలియజేయడం జరుగుతుందండి. ఇక్కడ టు ఇంపాక్ట్ basic knowledge on space technology, space science and space applications to young students, especially for those from rural areas. రూరల్ ఏరియాస్కి సంబంధించిన విద్యార్థుల్ని ఇస్రోకు సంబంధించిన వివిధ సెంటర్స్కి తీసుకెళ్ళి స్పేస్ సైన్స్ గురించి మరియు స్పేస్ టెక్నాలజీ, బేసిక్ నాలెడ్జ్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ గురించి తెలియజేయడం జరుగుతుందండి. ఇది బేసిక్గా ఏంటంటే స్పేస్ సైన్స్ మీద విద్యార్థుల్లో ఆసక్తి పెంపొందించడానికి, భవిష్యత్తు తరానికి సంబంధించి కొత్త సైంటిస్ట్ని తయారు చేయడానికి ఈ ప్రోగ్రామ్ అనేది ఇస్రో వాళ్ళకు ఉపయోగపడుతుందండి. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. చిలీకి ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చారండి. ఆయన పేరు గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ అనే ఒక స్టూడెంట్ లీడర్ అండి. ఇంతకుముందు ఈయన 2011 to 2013 టైంలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ విషయంలో చిలీలో చాలా ఫేమస్ అయ్యారండి. తర్వాత ఇండిపెండెంట్గా పోటీ చేసి అక్కడ ఎంపీగా గెలవడము, దాని తర్వాత లెఫ్ట్ ఫ్రంట్లో జాయిన్ అయ్యి దాని తర్వాత మళ్ళీ ఎంపీగా గెలవడము, ఈసారి ఎలక్షన్స్లో ఆయన ప్రెసిడెంట్ అయ్యారండి. హీ ఈజ్ ద యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. 36 years old. He is just 36 years old leftist. Is the youngest leader to hold the office of Chile's history. మొత్తం చిలీ దేశపు చరిత్రలో 36 సంవత్సరాలకే ప్రెసిడెంట్ అయిన అతి తక్కువ వయసులో ప్రెసిడెంట్ అయిన వ్యక్తి అండి ఇతను, గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్. ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఈ మధ్య కొత్త ప్రెసిడెంట్స్ అనేవాళ్ళు చాలామంది న్యూస్లో ఉన్నారు. చిలీ ప్రెసిడెంట్ కానివ్వండి, కొరియాలో ఒక కొత్త ప్రెసిడెంట్ వచ్చాడని చెప్పి మనం 2 days కింద న్యూస్లో మన డైలీ కరెంట్ అఫైర్స్ సెషన్స్లో భాగంగా మాట్లాడుకున్నాము. ఇలా ఇంపార్టెంట్ హంగేరీకి నిన్న ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ వచ్చిందని మాట్లాడుకున్నాము. ఇలా ఇంపార్టెంట్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్స్ గురించి స్టాటిక్ జీకేలో భాగంగా క్వశ్చన్స్ అడుగుతారండి. ప్లస్ కరెంట్ అఫైర్స్లో భాగంగా కూడా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ప్లీజ్ రిమెంబర్ హిస్ నేమ్, గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్. అండ్ హీ హ్యాస్ సక్సీడెడ్ సెబాస్టియన్ పినెరా అనే అతన్ని సక్సీడ్ చేసి గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ యంగెస్ట్ ప్రెసిడెంట్గా అపాయింట్ కావడం జరిగిందండి. మరి అలాగే మన చిలీకి సంబంధించి చిలీ క్యాపిటల్ సిటీ కరెన్సీ గురించి కూడా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే స్టాటిక్ జీకేలో భాగంగా MCQస్లో ఒక్కొక్కసారి మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద కూడా అడుగుతున్నారండి. ఒకటే టాపిక్ ఇచ్చి దాన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ కింద అడుగుతున్నారు. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ ఆల్సో. చిలీస్ క్యాపిటల్ ఈజ్ శాంటియాగో అండ్ ఇట్స్ కరెన్సీ ఈజ్ పెసో అండి కరెన్సీ. ఒకసారి కరెన్సీకి సంబంధించిన క్వశ్చన్ కూడా లాస్ట్ టైం పోలీస్ కానిస్టేబుల్లో అడిగాడు, అది డిఫరెంట్ వేరే దేశంలో అడిగాడు. బట్ యాజ్ చిలీ ఈజ్ ఇన్ న్యూస్, దిస్ కెన్ ఆల్సో బీ ఆస్డ్. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. IRDAI, ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, దీనికి సంబంధించి 10 నెలలుగా చైర్మన్ పొజిషన్ వేకెంట్గా ఉందండి. సో ఆ ప్లేస్లో ఇప్పుడు కొత్తగా దెబాశిష్ పాండా హ్యాస్ బీన్ అపాయింటెడ్. ఈయన ఇంతకుముందు సెక్రటరీ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్లో సెక్రటరీగా పనిచేశారండి. సెంట్రల్ లెవెల్లో ఒక 2 years పనిచేశారు. అండ్ హీఈస్ ఆల్సో అన్ IAS ఆఫీసర్. హీఈస్ అన్ IAS ఆఫీసర్ ఆఫ్ 1987 బ్యాచ్ UP క్యాడర్. ఇలాంటి ప్రెస్టీజియస్ పోస్ట్లో అసలు అపాయింట్మెంట్స్ ఎవరు చేస్తారనే ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది కదా. అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ ద క్యాబినెట్ వాళ్ళు ఇలాంటి ప్రెస్టీజియస్ పొజిషన్స్కి RBI చైర్మన్ కానివ్వండి, IRDAI చైర్మన్ కానివ్వండి, ఇలా సెబీకి కానివ్వండి, మొన్న సెబీలో కొత్త అపాయింట్మెంట్ జరిగిందని చెప్పి మనం న్యూస్లో చదువుకున్నాం. ఇలాంటికి సంబంధించి అపాయింట్మెంట్స్ కమిటీ ఆఫ్ క్యాబినెట్ వాళ్ళు వీళ్ళని నియమిస్తారండి. సో ఇందులో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ దిస్ దెబాశిష్ పాండా, యాజ్ IRDAI ఈజ్ ఇన్ న్యూస్ అండ్ IRDAI's హెడ్ క్వార్టర్ ఈజ్ ఇన్ హైదరాబాద్. ఎస్ అవునండి, జనరల్గా ఫైనాన్షియల్ సంబంధించిన విషయాలు అన్ని హెడ్ క్వార్టర్స్ బాంబేలో ఉంటాయి. బట్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా IRDAI వాళ్ళకి సంబంధించింది మాత్రం మన హైదరాబాద్లో ఇక్కడే నానక్రామ్గూడలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఉంది కదండి, ఆ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనే దీని కొత్త ఆఫీస్ స్టార్ట్ చేశారు. ఇంతకుముందు నుంచి కూడా హైదరాబాద్లోనే ఉండేది, బట్ ఈ మధ్య కాలంలోనే నానక్రామ్గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి షిఫ్ట్ చేయడం జరిగింది.
IRDAI was established in 1999లో ఎస్టాబ్లిష్ అయిందండి IRDAI. అంతకుముందు అది సెబీలో భాగంగా ఉండేది. దీన్ని IRDAIకి సపరేట్ ఇన్సూరెన్స్కి సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయడం జరిగింది 1999లో. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అంటే హైదరాబాద్. ఇట్స్ హెడ్ క్వార్టర్ ఈజ్ అట్ హైదరాబాద్. సో ప్లీజ్ రిమెంబర్ దిస్ యాజ్ ఒక ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్కి సంబంధించిన హెడ్ క్వార్టర్స్ మన క్యాపిటల్లో మన హైదరాబాద్లో ఉంది కాబట్టి దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ తెలంగాణ ఎగ్జామ్స్ కానివ్వండి, లేకపోతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీలో కానివ్వండి, దిస్ క్వశ్చన్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ ఈపీఎఫ్ఓ ఈజ్ ఇన్ న్యూస్ అని చెప్పాను కదా. ఈపీఎఫ్ఓస్ ఇంట్రెస్ట్ రేట్ స్లాష్ టు 8.1%, లోయెస్ట్ ఇన్ 4 decades. ఈపీఎఫ్ఓ వాళ్ళు జనరల్గా స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్లో భాగంగా వాళ్ళు అందరికంటే ఎక్కువగా ఇంట్రెస్ట్ రేట్ ఇవ్వడం జరుగుతుందండి. బట్ ఈసారి వాళ్ళు కొంచెం తగ్గించారు. 8.5% నడిచింది లాస్ట్ 2 years. దాన్ని ఇప్పుడు 8.1%కి కుదించారు. బట్ దిస్ ఈజ్ స్టిల్ హైయెస్ట్ పేడ్ ఇంట్రెస్ట్ రేట్ అండి. ఎందుకంటే ఎస్బీఐలో 10 years ఎఫ్డి కానివ్వండి, లేకపోతే ప్రావిడెంట్ ఫండ్ పీపీఎఫ్లో కానివ్వండి వచ్చే ఇంట్రెస్ట్ రేట్ ఎస్బీఐ వాళ్ళు 5.4% ఇస్తారండి ఫర్ 10 years ఎఫ్డి. అదే ఇక్కడ 8.1% వస్తుంది. అలాగే పీపీఎఫ్ వాళ్ళు 7.1% ఇవ్వడం జరుగుతుంది. దో ఇట్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ స్టిల్ ఇట్ ఈస్ హైయెస్ట్. స్టిల్ దేశంలో ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్లో ఇదే హైయెస్ట్ అండి. ద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఆఫ్ ద ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ విచ్ ఈస్ హెడెడ్ బై లేబర్ మినిస్ట్రీ దీన్ని హెడ్ చేస్తారండి. భూపేందర్ యాదవ్ గారు మీటింగ్లో మొన్న చైర్పర్సన్గా కూర్చున్నారు. ద కంట్రీస్ లార్జెస్ట్ రిటైర్మెంట్ ఫండ్ హ్యాస్ రికమెండెడ్ ఎ రిటర్న్ ఆఫ్ 8.10%. 8.10%కి ప్రపంచంలో ఉన్న అన్ని పరిస్థితులను బేరేజు వేసుకొని దీన్ని 8.5% నుంచి 8.1%కి తగ్గించడం జరిగిందండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, దట్ ఈస్ జర్మన్ ఓపెన్. ఇతని పేరు లక్ష్య సేన్ అండి. మన ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్. ర్యాంకింగ్స్లో మన ఇండియన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఇండియా నుంచి తర్వాత ప్లేస్లో ఉన్నాడు. హీఈస్ ఎట్ ప్రజెంట్ 12th ర్యాంకింగ్లో ఉన్నాడండి. అలాగే వరల్డ్ యూత్ బ్యాడ్మింటన్లో వరల్డ్ నెంబర్ 1 పొజిషన్ సాధించాడు. అలాగే కిదాంబి శ్రీకాంత్ తర్వాత ఇతని మీద హోప్స్ ఉన్నాయండి. ద సెకండ్ ఇండియన్ హూ మైట్ బీ రీచింగ్ టాప్ ప్లేస్ ఇన్ ద వరల్డ్. ఇతను నిన్న జర్మన్ ఓపెన్లో చాలా ఆసక్తికరమైన ప్రదర్శన చేశాడండి. ఇతను విక్టర్ అలెక్సన్ అనే ఒక మన జపనీస్ ప్లేయర్ అయిన విక్టర్ అలెక్సన్ని, అండ్ హీ వాజ్ వరల్డ్ నెంబర్ 1 అండ్ టోక్యో ఒలింపిక్స్లో గోల్డ్ మెడలిస్ట్ అయిన విక్టర్ అలెక్సన్స్ని సెమీఫైనల్లో ఓడించి ఫైనల్కి చేరుకున్నాడండి. బట్ ఆ మ్యాచ్లో చాలా ఉత్కంఠభరితంగా జరిగిన ఆ మ్యాచ్లో అలసిపోవడం వల్ల ఇతను ఫైనల్లో ఓడిపోయాడు అని చెప్పి విశ్లేషణలు జరుగుతున్నాయి. అండ్ దిస్ ఇండియన్ బ్యాడ్మింటన్ ప్లేయర్ Lakshya Sen, who defeated Victor Axelsen, world number 1 and Tokyo Olympic champion in semi-final, lost to Thailand's Kunlavut Wittidsson అనే అతని చేతిలో ఓడిపోవడం జరిగిందండి జర్మన్ ఓపెన్కి సంబంధించినంత వరకు. సో దిస్ ఈజ్ ఇన్ న్యూస్. అండ్ లక్ష్య సేన్ గురించి అడుగుతారండి ఎగ్జామ్లో. ఎందుకంటే ఎగ్జామ్లో టీఎస్పీఎస్సీలో కానివ్వండి, ఏపీపీఎస్సీలో కానివ్వండి బ్యాడ్మింటన్ అండ్ టెన్నిస్కి సంబంధించిన విషయాలు చాలా అడుగుతున్నారండి. టెన్నిస్కి సంబంధించిన దాంట్లో మన ఇండియన్ ప్లేయర్స్ కొంచెం తక్కువ మంది ఉంటారు. బట్ బ్యాడ్మింటన్లో సింధు తర్వాత ఇంకా వేరే వాళ్ళు కూడా గెలవడం జరుగుతుంది. సో దిస్ లక్ష్య సేన్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ఆన్గోయింగ్ అండ్ కమింగ్ ఎగ్జామినేషన్స్. లక్ష్య సేన్ అనే పేరు గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్స్ క్యాన్ బి ఆజ్ లైక్ దిస్, లక్ష్య సేన్ ఈజ్ ఎ నేమ్ రిలేటెడ్ టు విచ్ స్పోర్ట్ అని అడుగుతాడండి. అప్పుడు మనం బ్యాడ్మింటన్ అని తెలిసి ఉండాలి. లేకపోతే జర్మన్ ఓపెన్కి సంబంధించి హీ హ్యాస్ లాస్ట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ విచ్ ప్లేయర్ అని అడుగుతాడు. కుండ్లవత్ విటిడర్సన్, ఇది కూడా గుర్తుంచుకోవాల్సిన పేరండి. అండ్ లక్ష్య సేన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. హీ ఈజ్ ఫ్రమ్ ఢిల్లీ. మన హైదరాబాద్లోని గోపీచంద్ అకాడమీలోనే ఈయన ట్రైనింగ్ చేస్తుంటాడండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి రెండో ప్రశ్న. The collegium system is related to appointment of judges to the Supreme Court and the High Courts. Consider the following statements with reference to this. Collegium system అనేది సుప్రీం కోర్ట్ మరియు హైకోర్టుల జడ్జిల అపాయింట్మెంట్కి సంబంధించింది. దానికి సంబంధించి కింద ఇవ్వబడిన స్టేట్మెంట్స్ని ఒకసారి గమనించండి. స్టేట్మెంట్ 1, the collegium system was mentioned in the original constitution. Statement 2, the collegium consists of the Chief Justice of India, 2 senior judges of the Supreme Court and 3 members of the Bar Council. Which of the statements given above is or are not correct? పైన ఇవ్వబడిన రెండు స్టేట్మెంట్స్లోంచి
ఏది సరైన జవాబు కాదు? ఆప్షన్ ఏ ఓన్లీ 2, ఆప్షన్ బి బోత్ 1 and 2, ఆప్షన్ సి ఓన్లీ 1 ఆర్ ఆప్షన్ డి నైదర్ 1 nor 2. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్ అండ్ అబిచరీ మన కందికొండ యాదగిరి ఫేమస్ లిరిసిస్ట్ ఫ్రమ్ వరంగల్ డిస్టిక్. ఈయన తెలుగు సినిమాలకు పాటలు రాయడమే కాకుండా బతుకమ్మ పాటలతో కూడా చాలా ఫేమస్ అయ్యారండి. ఈయన నిన్న క్యాన్సర్తో మృతి చెందడం జరిగింది క్యాన్సర్తోని. సో ఈయనకు సంబంధించిన విషయం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఈయన బతుకమ్మ పాటలు చాలా రాశారు. ఆ బతుకమ్మ పాటలతోనే ఈయన ఫేమస్ అయ్యారండి. మన సింగర్ ఎర్స్ట్వెల్ సింగర్ అయిన చక్రి గారితో కలిపి చాలా పాటలు రాయడం జరిగిందండి. పోకిరి సినిమాలోని గలగల పారుతుంది గోదావరిలా అనే పాట కానివ్వండి, లేకపోతే బతుకమ్మ పాటలు మెయిన్లీ ఫోక్ సాంగ్స్ అండి. బతుకమ్మ పాటలు, అందులోనూ బతుకమ్మ పాటల్లో ఈయన చాలా ముఖ్యమైన పాటలు రాశారండి. దే ఆర్ తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మ, మా పిడికిలి వరి బువ్వరా బతుకమ్మ అనే ఒక పాట చాలా ఫేమస్ అయిందండి. అది రాసింది కందికొండ యాదగిరి. జనరల్గా ఎగ్జామ్స్లో ఫోక్ సాంగ్స్ మీద తెలంగాణ మూమెంట్లో సాగిన సాంగ్స్కి సంబంధించి సాంగ్స్ ఇచ్చి ఇది రాసింది ఎవరు అని అడుగుతారు. యాజ్ కందికొండ యాదగిరి ఈజ్ ఇన్ న్యూస్. సో ఈయన రాసిన పాటలు ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే పాటలు కూడా, బతుకమ్మ పాటలు కానివ్వండి, తెలంగాణ హెరిటేజ్ అండ్ కల్చర్ మీద ఈయన రాసిన పాటలు ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి. సో ట్రై టు రిమెంబర్ హిస్ నేమ్ అండ్ ఈయన రాసిన పాటలు, ఈయన ఏం పాటలు రాశారనేది కూడా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా ఈ పాట చాలా ఫేమస్ అయిందండి. తెలంగాణ జాతి ఆత్మరా బతుకమ్మ, మా పిడికిలి వరి బువ్వ మెతుకురా బతుకమ్మ అనే సాంగ్ చాలా ఫేమస్ అయిందండి. సో ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్. ఇప్పుడు మనం కొన్ని ఎంసీక్యూస్ మీద డిస్కషన్ చేసుకుందామండి. అవి ఏంటంటే, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీ. ఇందాకే మనము న్యూస్లో చదువుకున్నాం, చిలీకి సంబంధించి కొత్త న్యూ ప్రెసిడెంట్ 36 years ఓల్డ్ యంగెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ చిలీగా ఒకతను అపాయింట్ అయ్యాడని. అది ఎవరు అనే క్వశ్చన్ ఎగ్జామ్లో రావచ్చని చెప్పానండి. సో ఆ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది. ఆప్షన్స్ ఆర్ ఏ గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్, బి సెబాస్టియన్ పినెరా, సి యూన్ సుక్ ఇయోల్, డి నన్ ఆఫ్ ది ఎబో. ఆన్సర్ ఏంటి అంటే గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ అండి. 36 years లెఫ్టిస్ట్ ప్రెసిడెంట్, కొత్తగా ఎలక్ట్ అయ్యారు. ఇతను ఇంతకుముందు స్టూడెంట్ మూమెంట్స్లో 2013 వరకు స్టూడెంట్ ప్రొటెస్ట్లో పాల్గొని, దాని తర్వాత ఇండిపెండెంట్ ఎంపీగా ఎలక్ట్ అయ్యి, దాని తర్వాత లెఫ్ట్ పార్టీ నుంచి ఎంపీగా గెలిచి ఈసారి ప్రెసిడెంట్ అయ్యారండి. సెబాస్టియన్ పినెరా ఈజ్ అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. ఈయన మీదనే ఈ గ్యాబ్రియల్ బోరిక్ ఫాంట్ గెలవడం జరిగిందండి. అలాగే యూన్ సూక్ యోల్ ఎవరు? సౌత్ కొరియన్ ప్రెసిడెంట్ అండి, కొత్తగా ఎలక్ట్ అయిన సౌత్ కొరియన్ ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రజెంట్ ప్రెసిడెంట్ ఎవరంటే మూన్ జే ఇంగ్. ఆయన సౌత్ కొరియా యొక్క కరెంట్ ప్రెసిడెంట్ అండి. అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్. కొత్తగా ఎలక్ట్ అయింది యూన్ సుక్ యోల్. సో సౌత్ కొరియాకి సంబంధించిన ప్రెసిడెంట్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఎందుకు అతను పేరు పెట్టారంటే, నార్త్ కొరియా సౌత్ కొరియా ఇష్యూస్లో భాగంగా సౌత్ కొరియా ఎప్పుడూ న్యూస్లో ఉంటుంది. సౌత్ కొరియా కానివ్వండి, మన నార్త్ కొరియన్ ప్రెసిడెంట్ కిమ్ జాంగ్ యున్ కానివ్వండి, వీళ్ళు ఎప్పుడు న్యూస్లో ఉంటారు. సో దీని మీద క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అందువల్ల ఇక్కడ ఆప్షన్గా సౌత్ కొరియాది కూడా ఇవ్వడం జరిగిందండి. ఇలాగే ఆప్షన్స్లో ఉన్న దాని గురించి కూడా తెలుసుకుంటూ ఉంటే మనకు మోర్ ఇన్ఫర్మేషన్ తెలుస్తూ ఉంటుంది. అది ఎక్కడో ఒక దగ్గర మనకి ఎగ్జామ్లో ఉపయోగపడుతుందండి. టోన్ అకాడమీ క్విజ్ కాంటెస్ట్ ఇవాల్టి మూడో ప్రశ్న. The World Development Report 2022 Finance for an Equivalent Recovery was published by World Development Report 2022 Finance for an Equivalent Recovery అనేది కింద ఇవ్వబడిన సంస్థలలోంచి ఏ సంస్థ పబ్లిష్ చేసింది? ఆప్షన్ ఏ వరల్డ్ ఎకనామిక్ ఫోరం, ఆప్షన్ బి ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ, ఆప్షన్ సి ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ ఆర్ ఆప్షన్ డి వరల్డ్ బ్యాంక్. కమింగ్ ఆన్ టు నెక్స్ట్ టాపిక్, హూ వన్ జర్మన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ టోర్నమెంట్. ఇందాకే జర్మన్ ఓపెన్ గురించి మాట్లాడుకున్నాం. జర్మన్ ఓపెన్ బెర్లిన్లో జరుగుతుంది అని. అండ్ దీనికి సంబంధించిన ఆప్షన్స్ ఆర్ కిదాంబి శ్రీకాంత్, బి లక్ష్య సేన్, సి కున్లావత్ వితిదర్శన్, డి విక్టర్ అలెక్సన్. దీనికి సంబంధించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం. జర్మన్ ఓపెన్ లక్ష్య సేన్ ఫైనల్లో ఓడిపోయాడని, మరి ఓడిపోయింది ఎవరి చేతిలో కూడా మాట్లాడుకున్నాం. దీనికి సంబంధించిన ఆన్సర్ ఏంటంటే సి అండి, కున్లావత్ వితిదర్శన్ అండ్ లక్ష్య సేన్. మన ఇండియన్ ప్లేయర్ అయిన లక్ష్య సేన్
ఈయన ఫైనల్లో ఓడిపోవడం జరిగింది. ఇతను సెమీఫైనల్లో విక్టర్ యాక్సెల్సన్ని సెమీఫైనల్లో, అండ్ హీఈస్ ద వరల్డ్ నంబర్ 1 అండ్ జపాన్ మన టోక్యో ఒలింపిక్ ఛాంపియన్ అండి. ఇతన్ని ఓడిపోయడం జరిగింది. దట్ ఈస్ ద గ్రేటెస్ట్ మూమెంట్ ఇన్ హిజ్ లైఫ్. లక్ష్య సేన్ వరల్డ్ నంబర్ 1 ప్లేయర్ని ఓడిపోయడం ఇదే మొదటిసారి. సో ఇవి 4 పేర్లు గుర్తుంచుకోవాల్సిన విషయాలు, ఎందుకంటే బ్యాడ్మింటన్ ప్లేయర్స్కి సంబంధించిన విషయాల మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ అడుగుతున్నారండి. మన ఇండియన్ ప్లేయర్స్ ఇక్కడ కిదాంబి శ్రీకాంత్ కానివ్వండి, లక్ష్య సేన్ కానివ్వండి, లేకపోతే హెచ్ఎస్ ప్రణయ్ కానివ్వండి, ఇలాంటి పేర్ల మీద క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సింధు అంటే అందరికీ తెలిసిందే, కానీ వేరే పేర్ల మీద కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారండి. అలాగే వరల్డ్ బ్యాడ్మింటన్ నంబర్ 1 ప్లేయర్ అయిన విక్టర్ యాక్సెల్సన్ గురించి కూడా అడుగుతారు. సో అండ్ దిస్ ఈజ్ ద ఆన్సర్. కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇరిడై యాజ్ ఇట్స్ ఇరిడై హెడ్ క్వార్టర్స్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్ హెడ్ క్వార్టర్ జనరల్గా ఎక్కడ ఉంటుందంటే అందరూ ముంబై అనుకుంటారండి. లేకపోతే ఆన్సర్ తెలియని వాళ్ళు జనరల్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఢిల్లీలో ఉంటాయి కదా అని చెప్పి న్యూఢిల్లీ ఆప్షన్ పెట్టేస్తారండి. బట్ ఇరిడై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా 1999లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాన్ని మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్ చేశారండి. దీని హెడ్ క్వార్టర్ ఇక్కడే నానక్రామ్ గూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఉంది. సో ద ఆన్సర్ ఈస్ ఏ, హైదరాబాద్. అదండి ఇవాల్టి డైలీ కరెంట్ అఫైర్స్ డిస్కషన్. ఈ వీడియోలో అడిగిన ప్రశ్నలకు సరైన జవాబులు ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్లో మీరు మాకు పంపించవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ అవర్ వీడియోస్ అండ్ డూ సబ్స్క్రైబ్ and click on the bell icon for more such content and contests.